సిస్టర్ బెదర్ ప్రైజ్ లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వు ఎప్పుడో చనిపోవలసిన నిన్ను దేవుడు బ్రతికిస్తే నువ్వు 40 రోజులు మాత్రమే భక్తిగా ఉంటావా? మిగతా రోజులు ఉండవా? మిగతా రోజులు దేవుడికి సమయాన్ని ఇవ్వవా? 40 రోజులు మాత్రమే ఉంటావా? చూడండి సిస్టర్ బెదర్, సామెతలు 1 అధ్యాయము 15 వచనంలో చూసినట్లయితే, నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనకకు తీసుకొనుము. 2 తిమోతికి 2 అధ్యాయం 22 వచనంలో కూడా చూసినట్లయితే, నీవు యవ్వన స్వేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. హల్లెలూయా. లెంత్ డేస్ ప్రారంభమయ్యాయి కదండి. చాలామంది భక్తిని కేవలం ఈ 40 రోజులకే పరిమితం చేస్తున్నారు. భక్తి అనేది కేవలం 40 రోజులు మాత్రమే కాదండి. మన భక్తి జీవితాంతం ఉండాలి. ఈ 40 రోజులు మందు తాగకుండా ఉండి, 40 రోజులు ఏమీ అలవాటు లేకుండా ఉండి, 40 రోజులు దాటిన వెంటనే పీకల్లోతు తాగేవాళ్ళు ఉన్నారు. మీ భక్తి కేవలం 40 రోజులు. అసలు మాల అనే పద్ధతి క్రైస్తవ్యంలో లేదు. యేసు మాలంట, మరియ మాలంట. నో, వెరిసిడ్ నో, ఏదీ లేదు. మాల అనే పద్ధతే క్రైస్తవ్యంలో లేదు. మీ భక్తి జీవితాంతం ఉండాలి. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడు అయినట్టు అగును, ఎలాగున్నానో పరిశుద్ధుడుగా మీరు పరిశుద్ధులు అగి ఉండరి. ఆ 40 రోజులు మాత్రమే పరిశుద్ధులుగా ఉండండి చెప్పలేదు. యేసు ప్రభువారు 40 రోజులు మాత్రమే పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పలేదు. నేను ఎలా పరిశుద్ధుడుగా ఉన్నానో అదే మాదిరిగా మీరు పరిశుద్ధులుగా అయి ఉండిరి అని చెప్పారు. జీవితకాలం పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. ఈ విశ్వాసం గుర్తుపెట్టుకోండి సిస్టర్ బెదర్, గుర్తుపెట్టుకోండి. ఒక క్రైస్తవురాలుగా ఇది నా మనవి. భక్తిలో ఉంటున్నారు, దేవుడితో నడుస్తున్నారు, చర్చికి వస్తున్నాం. మళ్ళీ అదే అయిపోగానే చర్చికి వెళ్ళేవారందరూ అది అయిపోగానే కొందరు అందరూ కాదు, కొందరు అయిపోగానే తాగుబోతులతోనూ తిరుగుబోతులతోనూ సినిమాలు చూసి విచ్చలవిడిగా తిరిగే వారితో స్నేహం చేస్తే ఇక నీలో దేవుని మాటలు ఏమి ఉంటాయి? నీలో నీతి, పరిశుద్ధత ఏముంటుంది? నువ్వు ఆధ్యాత్మికమైన స్నేహితులతో నీ జీవితాన్ని ముందుకు నడిపించు. దైవ సంబంధికులతోనే నీ స్నేహాన్ని ఎప్పుడు అయితే కొనసాగిస్తావో అప్పుడే నువ్వు ఖచ్చితంగా దైవ మార్గంలో నడుస్తావు. కొద్దిసేపు దేవుడితో నడుస్తావు, మళ్ళీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరిగే వారితో స్నేహం చేస్తే నువ్వు ఎలా దైవ క్రమంలో ఉంటావు? ఆలోచించు. నీ స్నేహితులు దేవుని సంబంధులై ఉండాలి. అప్పుడే నీవు జయించగలుగుతావు సిస్టర్ బెదర్. హల్లెలూయా, హల్లెలూయా. మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము అని దావీదు చేసిన ప్రార్థన చాలా విశిష్టమైనది. చీకటిలో కొట్టుమైటలాడుతున్న మనిషిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారనేది ధన్య సత్యం. క్రీస్తు పాద సన్నిధిలో అమూల్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. విశ్వాసంతో, పరిపూర్ణ నమ్మకంతో ఆయన సన్నిధిని ఆశ్రయించువారు వాటిని నిరంతరాయంగా పొందుకుంటారు. సంరక్షణ, సమాధానము, సంపూర్ణ సంతోషము, సమృద్ధి దేవునిలో మాత్రమే లభిస్తాయి అని తెలుసుకున్నవాడు ఆయన్ను ఆశ్రయించకుండా ఉండలేడు. హల్లెలూయా.